ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బుద్భుతవంతమైనటువంటి ఈ మానవ జీవితంలో ప్రతిక్షణం కూడా మానవుడు ఆరాట పోరాటాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు. అయితే దైవ చింతన తత్పరతతో ఈ ఆరాట పోరాట వ్యవస్థలో ఉన్నతమైనటువంటి స్థితిని చెందటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. లక్ష్మీదేవికి ప్రియవంతమైనటువంటి విశేషాంశ లక్షణాలని అర్థం చేసుకొని పూజాది కార్యక్రమాలు చేస్తున్న ప్రతి వారు కూడాను కొన్ని విషయాల్లో ఆ లక్ష్మీదేవికి కోపం రాకుండా చేసుకునేటువంటి విషయాలు చాలా కోకొల్లలుగా కనిపిస్తాయి మన భారతీయ సంస్కృతిలో. అందుచేత పవిత్రవంతమైనటువంటి వస్తువుల్ని నేలపై పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తెరగాలి ప్రతి ఒక్కరూ కూడా. బంగారం, రత్నాలు, దీపం, శివలింగం, అమ్మవారి విగ్రహం, శంఖం, యంత్రం, సాలగ్రామజలం, పుష్పం, తులసి దళం, జపమాల, పూలమాల, కర్పూరం, మంచి గంధపు చెక్క, రుద్రాక్షమాల, కుశమూలము, పుస్తకం, యజ్ఞోపవీతం, ఆవు పంచకం, నెయ్యి, తమలపాకులు ఈ వస్తువుల్ని నేలపై కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అందుచేత ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడాను హడావిడిగానైనా సరే ఈ వస్తువులన్నింటినీ గుర్తుపెట్టుకొని నేలపైన మాత్రం పెట్టకండి. పళ్ళెల్లో పెట్టవచ్చు, వెండి పాత్రలో ఉంచవచ్చు. ఇది చాలా విశిష్టవంతమైనటువంటి భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం. లక్ష్మీదేవిని ఆరాధన చేసేవాళ్ళు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి కలువ పూలతో గనక పూజ చేసినట్లయితే శుక్రవారం నాడు తప్పనిసరిగా ఆ తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మనకు లభ్యపడి తీరతాయి. కనీసం పండుగ పర్వదినాలలోనైనా సరే ఆ పద్మప్రియకు ఆ కలువ పూలతో పూజ చేసి మన జీవితాన్ని ధన్యం చేసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.